బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ చేరికలు ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాడికొండ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించిన నాటి నుంచి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు వరప్రసాద్ రావు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పార్టీ మారుతారన్న సమాచారంతో పార్టీ అగ్రనేతలు వరప్రసాద్ రావును బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరప్రసాద్ వైసీపీలోనే కొనసాగుతారా లేక టీడీపీలో చేరుతారా అనే కోణంలో పార్టీ శ్రేణిలో ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, ఇక ప్రచారాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డొక్కా వరప్రసాద్ టీడీపీలోకి చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మీకు దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? యశాల్ని ఏదైతే గుంటూరు జిల్లాలో వైసీపీకి మరొక భారీ షాక్ జరిగిందని చెప్పుకోవాలి. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి నేపథ్యంలో కూడా తాజాగా ఈ రోజు గుంటూరు జిల్లాలో వైసీపీకి మరొక షాక్ తగిలింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా అదే పార్టీలో ప్రయాణిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి డొక్కా గత 2 రోజులుగా కూడా పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఏదైతే మరొక 2-3 రోజుల్లోనే తాడికొండ నియోజకవర్గంలో జరగబోయేటువంటి ప్రజాగలం సభలో కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు డొక్కా అయితే మాత్రం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే గత కొంతకాలంగా కూడా ఆయన పూర్తిగా అసంతృప్తిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. గతంలో తాడికొండ ఇన్ఛార్జిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇన్ఛార్జిగా పనిచేశారు. అనంతరం ఆయన్ని అక్కడి నుంచి తొలగించి మాజీ హోమ్ మినిస్టర్ సుచరితను తాడికొండ నియోజకవర్గంలో రంగంలో దిగడంతో కూడా కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ అయితే మాత్రం గత కొంతకాలంగా కూడా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి యోజనలో ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగానే ఇటీవల చూసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో కూడా డొక్కా కొంత అసహనమైనటువంటి మాటలు కూడా మాట్లాడారు. తాటికొండ బస్సు యాత్రలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి కలిసే అవకాశం ఇవ్వండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుంది కానీ ముఖ్యమంత్రి దర్శనం మాత్రం దొరకట్లేదని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా కొంత హాట్ టాపిక్ ని అప్పట్లోనే సరిస్తాయి. మరి దీనికి సంబంధించి ఈ హాట్ టాపిక్ కి సంబంధించి కూడా డొక్కా మరొక 2-3 రోజుల్లోనే పార్టీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తాటికొండ నియోజకవర్గంలో ప్రస్తుత మాజీ హోమ్ మినిస్టర్ సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సుచరితను కొట్టాలంటే డొక్కా మాణిక్య వరప్రసాద్ అక్కడ ఉండాలి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావించినటువంటి నేపథ్యంలోనే డొక్కాని తిరిగి మరలా కూడా తాటికొండ నియోజకవర్గానికి తీసుకురావాలని యోచన చేస్తున్నట్లు, అందులో భాగంగానే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నట్లు కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే మాత్రం చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి డొక్కా అయితే మాత్రం ఎవరు ఇప్పటి వరకు నోరు మెదపలేదు, ఎక్కడా కూడా తను పార్టీని వీడుతున్నానన్నటువంటి సమాచారాన్ని అయితే మాత్రం ఇప్పటి వరకు తెలియజేయలేదు. మరి 2 రోజుల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీటెక్కుతున్నాయి. గత 2 రోజుల క్రితం జంగా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం, మరి తిరిగి మరలా ఈ రోజు డొక్కా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఏ క్షణాన్ని ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రస్తుత రాజకీయాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొంత హీటింగ్ పెంచుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి 2 రోజుల్లోనే డొక్కా తీసుకునే నిర్ణయంపై ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా డొక్కా అయితే మాత్రం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు తనకి ఇప్పటి వరకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదనేటువంటి మాటలను కూడా తన సంబంధించినటువంటి అనుచరుల వద్ద కూడా మాట్లాడారు. అనుచరులతో ఈరోజు సమావేశం అయిన అనంతరం కూడా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తి స్థాయి రక్షణ తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ పవన్.